49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తిరు. ప్రస్తుతం నేనైతే ఒక మూవీ టీమ్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక 2 డేస్గా యూట్యూబ్లో వీళ్ళ బ్యాండ్ అయితే రీసౌండింగ్ వస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనమాట. మనతో పాటు సుహాస్ గారు ఉన్నారు, నితిన్ గారు ఉన్నారు, అలాగే హీరోయిన్ కూడా ఉన్నారు. అంటే చాలా క్యూట్గా కూడా ఉన్నారు. నిజానికి ఆన్ స్క్రీన్ కంటే రియల్గా అయితే ఇంకా చాలా క్యూట్గా ఉన్నారు. మరి ఆ టీంతో మనం మాట్లాడేద్దాము. ఆ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోంది, ఆ సినిమా అంటే మరొకసారి పక్కా హిట్ కొట్టబోతున్నారు అయితే మనకైతే క్లారిటీ అయితే వచ్చేసింది ట్రైలర్ చూసిన తర్వాత. హాయ్ అన్న సుహాస్, ఎలా ఉన్నారు? హాయ్ నితిన్ గారు, బాగున్నారా? ఫస్ట్గా సుహాస్ గారికి మీకైతే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే స్టార్ హీరో నుంచి తండ్రిగా ప్రమోట్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది? చాలా స్టార్ హీరో కాదు కదా మా దృష్టిలో అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీరు. నిజంగా అంటే చాలా తక్కువ స్పాన్లో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. సరే, తండ్రిగా ప్రమోట్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఫీలింగ్. ఇంకా ఇప్పుడే రియలైజ్ అవుతున్నాను ఫాదర్ని అయ్యాను కదా అని. అది కూడా ఒక మంచి స్పెషల్ అకేషన్ రోజు జరిగింది. అంటే దేశం మొత్తం కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకున్న రోజు మీ ఇంట్లోకి ఆ చిన్ని రామయ్య అయితే వచ్చాడు. చాలా అంటే చాలామంది ఆ రోజు ఖచ్చితంగా కూడా అంటే డెలివరీస్ కోసం ప్లాన్ చేసుకున్నారు. మీకు అలా కుదిరిపోయిందా, లేకపోతే ఏమన్నా ఉందా మీకు కూడా ఏమన్నా ప్లానింగ్? అలా కుదిరిపోయిందండి, అంతే. అన్ఎక్స్పెక్టెడ్గానే 22nd పుట్టాడు. అదే ఇప్పుడు నెక్స్ట్ ఈ శుభవార్తతో పాటు ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో ఇంకొక శుభవార్త కూడా రాబోతుంది. అయితే అవును, ఎలా ఉండబోతుంది అన్న స్టోరీ? ఎలా ఉండబోతుంది? వెరీ ఇంటెన్స్ డ్రామా అండి. ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఖచ్చితంగా అయ్యేటట్టే కనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే మీ స్టోరీ సెలెక్షన్ మీద అయితే ఆడియన్స్కి ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాస్ చూస్తే కనుక ట్రైలర్ చూసిన తర్వాత అది 100% అయిపోయింది. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే కాసేపటి వరకు కొంచెం ఫన్ యాంగిల్ చూపించారు, ఆ తర్వాత ఫుల్ ఇంటెన్సిటీలోకి వెళ్ళిపోయింది. ఫుల్ లెంత్లో ఎలా ఉండబోతుంది అంటే నవ్విస్తారా, ఆలోచింపజేస్తారా? ట్రైలర్ గ్రాఫ్ లాగే ఉంటుందండి. సో స్టార్టింగ్ అంతా కొంచెం నీట్గా ఆడుతూ పాడుతూ మళ్ళీ అనే క్యారెక్టర్ లైఫ్లోకి ఏమేమి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఆ ఇన్సిడెంట్స్ బట్టి ఎలా మారుతాడు, తనకి ఎలాంటి అవమానాలు జరుగుతాయి, ఆ సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక అంబాజీపేట అనే ఊరిలో మళ్ళీ అనే జీవితంలోకి వచ్చిన సిచ్యువేషన్స్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్లు అయితే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అంటే చాలా ఒక ట్రాన్స్లో ఉంటారండి ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత. ట్రైలర్లో అది కనిపించింది, ఖచ్చితంగా ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. యాక్చువల్ సినిమాలో అసలు చాలా ఉంటుందండి, ట్రైలర్ ఏం లేదంటే ట్రైలర్ మాత్రమే. ట్రైలర్ మాత్రమే, అది సినిమా చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇది ఒక లవ్ స్టోరీ అనుకోమంటారా, లేకపోతే ఒక బ్రదర్ అండ్ సిస్టర్కి సంబంధించి వాళ్ళ లైఫ్లో ఏం ఎదుర్కొన్నారు అనే దానికి సంబంధించిన స్టోరీ అంటారా? ఇది లవ్ స్టోరీ కూడా ఉంటుందండి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ అంతే బ్యూటిఫుల్ అక్క తమ్ముడు మధ్యన ఆ స్టోరీ కూడా ఉంటుంది. అండ్ ఒక బ్యాండ్ ట్రూప్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆ స్టోరీ ఉంటుంది. అండ్ ఊరిలో జరిగే మిగతా సంఘటనలు కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉంటాయి, అన్నీ కలగలిపి చూపించబోతున్నారు అయితే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనకి మీ సినిమాలో మనకి కేశవ క్యారెక్టర్ ఏదైతే పుష్పలో చేశారో ఆయన మీ దాంట్లో కూడా ఇంపార్టెంట్ రోలే చేసినట్లు ఉన్నారు. అవును. ఇప్పుడు అంటే ఆయన రీసెంట్గా ఒక కేసులో అయితే ఇరుక్కున్నారు కదా, అదేమన్నా మీ సినిమా మీద ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా? అంటే మీకు షూటింగ్ టైంలో కావచ్చు? లేదండి, మాకు షూట్ అయిపోయి ఆల్రెడీ 1.5 year అవుతుంది. 1.5 year 2 years అవుతుంది యాక్చువల్గా. ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్? రీసెంట్ జరిగింది. మాకు పెద్దగా ఐడియా లేదు దాని మీద. సో మా బిజీలో మేము ఉంటాం కదా. సో సినిమా ఏమన్నా టచ్లోకి వచ్చారా మళ్ళీ ఏమన్నా రీసెంట్ టైమ్స్లో ఈ ప్రమోషన్ సంబంధించి? లేదండి. అయితే ఒకసారి నితిన్ గారితో మాట్లాడదాము. ఎందుకంటే ఆ ట్రైలర్లో ఆయన అడుగు పెట్టగానే మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. సార్, వెల్కమ్ టు టాలీవుడ్. మీరు తెలుగు కూడా నేర్చుకున్నారని చెప్పి ఉన్నాము. అవునండి. ఎలా ఉండబోతుంది సార్ మీ క్యారెక్టర్? ఎలా ఉండబోతుంది? వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. అంటే ఈయన వెంకటబాబు అనే వ్యక్తి, నాకు తెలిసి అలాంటి ఒక వ్యక్తి ప్రతి ఊర్లో ఉంటాడు. అంతే, ఇప్పుడు ప్రస్తుతానికి అంతే చెప్పగలుగుతానండి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇంటెన్స్ ఉంటుంది. అంటే ప్రతి ఊర్లో ఉంటాడు అంటే రియల్ లైఫ్కి బాగా దగ్గరగా ఉండే క్యారెక్టర్. రియల్ లైఫ్కి దగ్గరగా ఉండేది.
అంటే ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఇంకా పాత ఏమంటారు ఆ ఓల్డెన్ డేస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆ పట్టింపులు వాటికి తగ్గట్టుగా ఉంటాడా? అవును. సో చాలా అతను పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిదో దాన్ని బట్టి ఆయన థాట్స్, ఆయన వే ఆఫ్ అప్రోచ్ అట్లనే ఉంటుంది. సో దాని నుంచే మళ్ళీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తారు. అవును. బాగా ఇబ్బంది పెట్టారా? అవును. బాగా ఎక్కువ అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగా ఎక్కువగానే కనిపించింది, బాగా ఎమోషనల్ అయిపోయారు. మీరైతే కత్తి తీసుకొని అటాక్ కూడా చేసేసారు. అంటే యాక్షన్ కూడా ఉంటుందా? ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ కూడా ఉండబోతుందా మూవీలో? అది కొంచెం కాకపోతే గుంపులు మన ఊర్లలో జరిగే గొడవలు ఉంటాయి కదా, గుంపులు గొడవలు, సో అలాగే ఉంటుంది. వర్గాల మధ్య వర్గాల మధ్య కాదు, సపరేట్గా ఒకటి వెళ్ళి 100 మంది కొట్టినట్టు అట్లా ఉండకుండా న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్గా వెళ్ళి కొట్టేసుకుంటూ ఉంటారు కదా, గొడవలు ఎవరెవరిని కొట్టుకుంటున్నారో తెలియకుండా ఉంటుంది. అరే మనోని కొట్టేస్తున్నాడు వచ్చే అలా ఉంటుంది. వీళ్ళ నుంచి ఒక 100 మంది, ఇటు నుంచి ఒక 100 మంది వచ్చి కొట్టేసుకున్నట్టు. అయితే మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండబోతుంది. అంటే మరీ ఉండదు, జస్ట్ ఒక 2 ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే. మీది మీ సిస్టర్ ఎలా ఉండబోతుంది? దీంట్లో రిలేషన్ అనేది సిస్టర్తో ఎలా ఉండబోతుంది? అంటే హీరోయిన్తో ఎంత అయితే బాండింగ్ చూపించారో, ఆ లవ్ ఎంత అయితే చూపించారో, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్ సీక్వెన్స్ కూడా అంతే కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా క్రూషియల్ రోల్ అయితే ఉండబోతుంది కదా? అవును, డెఫినెట్గా అండి. అంటే ఇద్దరం ట్విన్స్ లాగా ఉంటుంది అనమాట సినిమాలో. ఒక ఇద్దరు ట్విన్స్కి, ట్విన్ బ్రదర్ ట్విన్ సిస్టర్కి వాళ్ళ పుట్టినరోజు నాడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్లో ఎలా మలుపులు తిప్పాయి అన్నది సినిమా. ఏం ఇన్సిడెంట్? ఇంక ఇది కూడా అప్పుడు మీరు చూస్తారని సినిమా లేదు, అంతే. ఖచ్చితంగా స్క్రీన్ మీద అయితే చూడాలి ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇప్పటికే చాలాసేపు నుంచి వెయిట్ చేయించాము హీరోయిన్ గారిని. చాలా చాలా క్యూట్గా నవ్వుతున్నారు మీరైతే. థ్యాంక్ యూ అండి. ఎలా మీకు వినిపిస్తుంటుందా మళ్ళీ గారు ఎక్కడ కొట్టినా కానీ? అంటే స్కూల్లో అదే క్లాస్ రూమ్లో కూర్చొని మీరు హమ్ చేస్తుంటే అదే టైంకి ఆయన బ్యాండ్ కొట్టడం. అవునవును. మంచి క్యూట్ లవ్ స్టోరీ అన్న. అవును, వెరీ క్యూట్. ఇంతకీ చివరికి ఐబ్రోస్ చేశారా చేయలేదా? లేదండి, ఓన్లీ కటింగ్ షేవింగ్ మసాజ్ అంతే. మసాజ్ అంతే, అంతవరకు. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది మూవీలో? అంటే మన ఇంటి అమ్మాయి, గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు చాలా ఓన్ చేసుకుంటారండి నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ లక్ష్మి క్యారెక్టర్ని. చాలా ముద్దుగా ముచ్చటేస్తూ మంచి కామెడీ యాంగిల్ ఉంటుంది, లవ్ యాంగిల్ ఉంటుంది, ఎమోషనల్ యాంగిల్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సీన్స్ కూడా ఉన్నాయి లక్ష్మికి. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. అవును, అన్నీ ఉంటాయి. సో అంటే ఒక ఫస్ట్ ఫిలింకి అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడమే చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది, నిజానికి చాలా న్యాచురల్గా అనిపించింది. మీరు చేస్తున్నంతసేపు ఆ సీన్స్లో మీరు కనపడ్డప్పుడు థ్యాంక్ యూ అండి, చాలా న్యాచురల్గా అనిపించింది. మరి ఎలాగా అంటే చివరికి మళ్ళీని మీరు దగ్గర అవుతారా? మీరు సినిమా చూడాలి Feb 2nd. నేను చెప్పేస్తే మీరు చూడరు కదా, అందుకే. లేదు అంటే చెప్పినా చూస్తారో చెప్పకపోయినా చూస్తారో. ట్రైలర్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా అయితే చూస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే మీరు పెట్టుకోవచ్చు, మేమైతే పెట్టుకున్నాం కూడా ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఎలా అంటే మీకు ఈ ఆఫర్ అనేది ఎలా వచ్చింది? నాకు ఆడిషన్ కోసం అని పిలిచారండి. నేను యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ పక్కన ఫ్రెండ్, సుహాస్ పక్కన ఫ్రెండ్ అనుకొని వెళ్ళాను. ఆడిషన్ అంతా అయిపోయాక నరేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్ రోల్కి నరేషన్ ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాలేదు. అంతా నరేషన్ ఇచ్చాక లక్ష్మీ క్యారెక్టర్ కండి అని చెప్పారు. సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు నేను నమ్మలేదండి, నిజం చెప్పండి నేను నమ్మట్లేదు అని. సో ఫస్ట్ డే షూట్కి వెళ్ళి షార్ట్ అంతా అయిపోయే వరకు సీన్ మొత్తం ఫినిష్ చేశాక అప్పుడు దాకా నాకు నేను హీరోయిన్ అని నమ్మట్లేదు. నేనే నమ్మలేదు. మా డైరెక్టర్ చెప్పారు హీరోయిన్ వే. ఓకే, అయితే అప్పుడు అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు. ఫస్ట్ డే షూట్ అయిపోయినాక మీకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది మీరే అని చెప్పేసి. అవునవును, అంటే స్టోరీ విన్నప్పుడే, స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా కాన్ఫిడెంట్. అంటే కథ చాలా బాగుంటుందండి, రైటింగే ఒక లెవెల్లో నచ్చేసిందంటే ఇంకా మేము సెట్కి వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంటే ఆ వైబ్లో ఉన్నప్పుడు ఇంకా బాగా నచ్చింది. అక్కడ నేనే ఉన్నాను అని అది రియలైజ్ అవ్వడం. సెట్స్లోకి వెళ్ళిపోగానే లక్ష్మి. అవునవును, చాలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అలా మీరు ఇప్పుడు చిన్న సినిమాలు చేస్తున్నారు, పెద్ద హిట్స్ కొడుతున్నారు, కానీ ఆ స్థాయి గుర్తింపు అనేది ఇప్పటికీ సుహాస్కి వచ్చిందా రాలేదా? వచ్చిందండి.
చిన్న అంటే ఇందాక నేనే మరి స్టార్ హీరో అనగానే కాదు 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 అని చెప్పన్నారు మీరు వెంటనే. అంటే స్టార్ హీరో అన్నట్టు కాదు, అంటే ఇది మా థియేటర్ పెద్ద రెండో ట్యాగ్ సినిమా. ఉందంటారా? అంటే థియేటర్కి ఇది రెండో సినిమానే కదండి నాకు. సో ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అంటే చిరంజీవి లాంటి వాళ్ళు స్టేజ్ మీద ఈ అబ్బాయి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి అని చెప్పి మెన్షన్ చేశారు. చాలా ఎమోషనల్ కూడా అయ్యారు మీరు అప్పుడు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అలాంటి విషయాలకి. ఎలా ఉందన్న ఆ క్షణం ఎలా ఉంది? అంటే ఒక మెగాస్టార్ అక్కడ సెట్ మీద మీకు స్టేజ్ మీద నుంచొని ఇతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి అన్నప్పుడు ఆ మూమెంట్లో మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. ఆబ్వియస్గా ఆయన అసలు చూడాలనుకోవడమే కష్టం అని అనుకునేవాళ్ళం, బట్ ఆయన పిలిచి దిగాలి అనుకునే ఫోటో అసలు పక్కన పెట్టి చూడటమే చేయాలనుకునే వాళ్ళం కదా. సో ఆయన పిలిచి మాట్లాడటం అనేది ఆబ్వియస్గా చాలా మెన్షన్ చేయడం అనేది ప్రత్యేకంగా చాలా పెద్ద మెమరీ లైఫ్లో. అవును సార్, మీకు నితిన్ గారు ఎలా అనిపిస్తోంది తెలుగు సినిమా అంటే అక్కడ ఇండస్ట్రీకి ఇక్కడ ఇండస్ట్రీకి మీకు అంటే ఎలా అనిపిస్తుంది అట్మాస్ఫియర్? ఈ పరిస్థితులు కావచ్చు, లేకపోతే డైరెక్షన్స్ కావచ్చు, ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఏది బెటర్ అనిపిస్తుంది? తెలుగు ఇండస్ట్రీ చాలా వెల్కమింగ్ అనిపించింది అండి నాకు. అంటే మనకి జెన్యూన్ టాలెంట్ ఉంటే ఇండస్ట్రీ వెల్కమ్ చేస్తుంది అనేది తెలిసింది. అంతా పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి. అవును, ఇంకోటి పెద్ద ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ కంటే చాలా పెద్ద ఇండస్ట్రీ. సో ఆ ఒక డిఫరెన్స్ ఉంది. మంచి క్యారెక్టర్ కూడా వచ్చింది. అవును అవును. సో రావడంతోనే మిసం మెలేశారు ఓపెనింగ్ షాట్లోనే. చాలా అనిపించింది అది, అంటే చాలా బాగా అనిపించింది మీద అపియరెన్స్ అనేది అట్లా రాగానే. థ్యాంక్ యూ చాలా బాగా అనిపించింది అన్న. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు కొన్ని షార్ట్స్ మెయిన్గా ఈ ఎమోషన్ కావచ్చు ఏదైనా కానీ ఆ ఇంటెన్సిటీ చూస్తున్నప్పుడు సింధూరంలో రవితేజ గారి అంటే ఆ స్థాయి అనేది అంటే కనిపించింది అనమాట, ఆ ఇంటెన్సిటీ అనేది కనిపించింది. ఈ కంపారిజన్ మీకేమన్నా ఎదురైందా ఎక్కడన్నా? అంటే ఎవరన్నా అరే ఆ స్థాయిలో ఉంది, ఆ రేంజ్లో ఉంది అన్నట్టు ఏమన్నా? అంటే సినిమా చూసిన తర్వాత అదే మీకు ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే ట్రైలర్ చూసిన తర్వాత ఇలాంటి కంపారిజన్స్ ఏమైనా వచ్చినాయా? ట్రైలర్ చూసిన వరకు నాకు ఇప్పుడు దాకా అంటే కలర్ ఫోటో అప్పుడు కూడా టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది చేశారు, రైటర్ పద్మభూషణ్ అప్పుడు చాలామంది చేశారు. బట్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఆ టైప్ ఆఫ్ రెస్పాన్స్ నాకు ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ అంత హెవీగా అంత బ్యాక్ టు బ్యాక్ రావటం ఇది అంబాజీపేట అంటే చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు అనమాట ఫోన్లో. అంటే వెంటనే బాగుందని పెట్టేయకుండా చాలాసేపు మాట్లాడి పెట్టారు. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇండస్ట్రీలో గట్టిగానే. ఏదన్నా అంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన ఇంపార్టెంట్ ఫోన్ కాల్ లేదంటే ఎవరైనా బిగ్ స్టార్ హీరో ఎవరైనా ఉందా, అప్లాజ్ ఇచ్చింది ఏదైనా ఉందా? లేదండి, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అండ్ యాక్టర్సే నాకు సజెస్ట్ చాలా బాగుంది అని అన్ని సినిమాలకి చెప్తారు. నాకు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ పంపించినప్పుడు ఎలా ఉందండి బాగుంది అని చెప్తారు. దీనికి చాలా హైగా మాట్లాడారు, ఎక్కువసేపు మాట్లాడారు. అయితే మీకు అక్కడే కాన్ఫిడెన్స్ వచ్చేసింది దీని మీద? స్క్రిప్ట్ అప్పటి నుంచే కాన్ఫిడెన్స్ అండి. సినిమా బ్లాక్ బస్టర్ అనేది ఇక ఫిక్స్ అయిపోయినట్టు ఇంకా మనం కూడా స్క్రిప్ట్ చదివినప్పుడే. ఓకే. ఎలానే ఇప్పుడు సుహాసనంగానే ఖచ్చితంగా మా మైండ్లో గుర్తొచ్చే సినిమా అయితే కలర్ ఫోటో. మళ్ళీ ఆ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ కాబోతుంది? త్వరలో ఉంటుందండి. ఉంటుందా త్వరలోనే? అంటే సెట్స్ మీదకి రాబోతుందా లేకపోతే డిస్కషన్స్ అంతవరకు ఉందా? వస్తుంది ఖచ్చితంగా. ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇయర్లో సినిమా అయితే రాబోతుంది మళ్ళీ మీకు? స్టార్ట్ అవుతుంది. ఏమన్నా ఎలా ఉండబోతుంది కథ కానీ? అది అంటే జానర్ చెప్తే చాలు, అంటే కథ అవసరం లేదు కానీ జానర్ ఏ జానర్లో ఉండబోతుంది? మంచి అంతే సందీప్ గడ్ స్టైల్లో మంచి కమర్షియల్ సినిమా వస్తుంది. మంచి కమర్షియల్ సినిమా వస్తుంది అంటే లవ్ స్టోరీ జానర్లోనా? లవ్ స్టోరీ ఉండదు, వేరే స్టోరీ. ఆలోచింపజేస్తారా దాంతో కూడా ఖచ్చితంగా? లేదండి, మంచి ఎంజాయ్ చేస్తారు ఈసారి, ఏం ఏడిపించడం కాకుండా. అవునా? ఎందుకని ఎక్కువ అయిపోయినా అనుకుంటున్నారా? అంటే లేదు ఎమోషన్ అట్లా అని కాదు. ఎమోషన్ ఎప్పుడైనా మనకి సినిమా కథకు తగ్గట్టు ఉంటే ఎప్పుడైనా బోర్ కొట్టదని నా ఫీలింగ్. సో కాకపోతే తన స్టైల్లో తను చేస్తాను. ఇంకోటి ఎటు మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఆయన మీద? ఖచ్చితంగా సందీప్ ఆబ్వియస్గా ఆడే కదా నన్ను హీరో చేసి, నేనే నమ్మాడు నన్ను హీరో అని. అన్న ఎలా ఇప్పుడు ఆ రోజుల్లో ఒక మన బాహుబలి డైలాగు ఏదైతే కాలకేయ డైలాగు రీల్గా చేసి ఇప్పుడు అంబాజీపేటలో హీరో వరకు వచ్చారు. ఈ త్రూ అవుట్ జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు అసలు హీరోని అవుతాను, ఒక హీరో అవుతానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టర్ అవుతానని అయితే గట్టిగా అనుకున్నాను. మరి ఎక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో తెలియకుండా అనుకుని ఉంటానేమో హీరో, అనుకోకుండా ఏమీ జరగవు కదా. అవును. సో తెలియకుండా అనుకుని ఉంటానేమో. సో తెలిసి అయితే బాగా మంచి యాక్టర్ అవ్వాలని బలంగా కోరుకునేవాడిని. హీరో విలన్ కాదు కానీ ఒక యాక్టర్ యాక్టర్ అవ్వాలని అనుకునేవాడిని.
ఇప్పుడు మీరు స్టోరీ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే మీరు ఆ పాత్ర ప్రయారిటీ అనేది ఎలా అనుకుంటారు? అంటే ఈ పాత్ర ఎలా ఉంటే మనకి సెట్ అవుతుంది అనుకుంటారు? అయ్యేం అనుకోనండి, కథ బాగుంటే అది ఇంక చేసేస్తాను. అంటే కథ బాగుంటే ఆ కథలో మనకు ఒక రోల్ ఉండాలనుకుంటారా? అంటే కథ బాగుంటే చేసేస్తానండి, అంతే. ఇక అంతే, రోల్తో సంబంధం లేదు. అంతే. ఇప్పుడు హీరోగా అయితే వస్తున్నారు, ఆల్రెడీ విలన్గా కూడా చేశారు. మరి నెక్స్ట్ రాబోయేది అంటే విలన్ పాత్రలు ఏమైనా వస్తే చేయడానికి రెడీ అయ్యానా? ఇప్పుడు చేయనండి, అంటే ఒక 1 year 2 years గ్యాప్ తీసుకుని చేస్తాను. 1 year 2 years అంటే ఈలోపు వెంటనే ఆల్రెడీ చేయకుండా డేట్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి. ఈలోపు ఈ 1 year గ్యాప్కి 2 yearsకి ఫిక్స్ అయిపోయినాయి. అంతే, మొత్తం బ్యాక్ టు బ్యాక్ హీరోగానే రాబోతున్నారు ఈ 2 yearsలో. యా, మంచి మంచి హిట్సే పడబోతున్నాయి వరుస పెట్టి. డెఫినెట్గా. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్గా మనకి రికగ్నేషన్ అయితే వచ్చింది యూట్యూబ్ స్టార్గా. ఆ టైంలో సోషల్ మీడియా అనేది ఎఫెక్ట్ అంత లేదు. అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈ రీల్స్ కావచ్చు. మీరు కూడా రీల్స్ అంబాజీపేట స్టార్ట్ అయిన దగ్గర నుంచి రీల్స్ తెగ చేశారు కదా. అవును. ఇది కనుక ఆ రోజుల్లో ఉన్నట్టయితే మీరు ఇంకా ఇంతకంటే ముందే పాపులర్ అయ్యేవాళ్ళని ఇప్పుడు అనిపించిందా? లేదండి, అది కరెక్ట్ టైమే నేను వచ్చింది. అప్పుడున్న యూట్యూబ్ ఇప్పుడు లేదు. సో అప్పుడున్న రీచ్ ఇప్పుడు లేదు డెఫినెట్గా. అవును, ఇప్పుడు టూ మెనీ అయిపోయినాయి. ఆ టైంలో పోటీ కూడా పెరిగిపోయింది ఎక్కువ. సో అప్పుడు యూట్యూబ్ని చూసేటట్టు ఇప్పుడు చూడట్లేదు, డెఫినెట్గా చూడట్లేదు. అన్న ఇట్లా ఇప్పుడు ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది అసలు కథ ఎలా వచ్చింది? సుహాస్ వరకు ఎలా వచ్చింది? తను నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఏనండి. షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ట్రావెల్ ఉంది, అప్పటి నుంచి డిస్కషన్స్ జరుగుతూ అంటే మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత నాకు డియర్ కామ్రేడ్ చేస్తున్నప్పుడు ఉమా మహేశ్వర్ అప్పుడు తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట, అప్పుడు డిస్కషన్స్ జరిగాయి. సో కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత సో ఇమీడియట్గా ఈ కథ ఎక్కిద్దామని చెప్పి వచ్చారు. సో అయితే సుహాస్ కోసం రాసింది అనుకోవచ్చు కదా? యా, నా కోసమే రాసింది. సుహాస్ కోసమే రాశారు. ఎందుకంటే ఆ మళ్ళీ క్యారెక్టర్ చూస్తుంటే మిమ్మల్ని తప్పితే వేరే వాళ్ళు ఊహించుకోలేమేమో అనిపిస్తుంది క్యారెక్టర్ చూస్తున్నంతసేపు. నన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాడు. అదే ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, లేకపోతే అగ్రెషన్ కావచ్చు. మీరు ఏదైతే ఇట్లా నితిన్ గారి మీదకి వెళ్తారో దూసుకుంటా కత్తి పట్టుకొని, ఆ సీన్స్ అన్ని చూసినప్పుడు కూడా ఇది సుహాస్ కోసమే అన్నట్లుగా అనిపించింది. అందుకనే ప్రత్యేకంగా అడిగింది మీకోసమే రాసుకున్నాను. నన్ను బ్రెయిన్లో పెట్టుకునే రాసుకున్నానండి ఈచ్ అండ్. అంటే నాకు ప్రతి పేజీకి ప్రతి సీక్వెన్స్కి నాకు ఫోన్ చేసేవాడు, ఇది ఇట్లా రాసుకుంటున్నాను. అయితే అప్పటి వరకు స్టోరీలో మాత్రం ఆయన మళ్ళీ ప్లస్లో సుహాస్ అని పేరు పెట్టుకొని ఉండొచ్చు మేబీ. లేదు, మళ్ళీ గుండు కొట్టించేటప్పుడు కూడా రాసేటప్పుడు కూడా ఫోన్ చేసేది. గుండు చేయించుకుంటే బాగుంటుంది అంటే. అదే ఇప్పుడు 2 సార్లు చేయించుకున్నారన్నారు కదా, ఏమన్నా ఆ సీన్ చెప్పినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అరే గుండు చేయించుకుంటే ఎలా నేను ఇప్పుడు అని? ఇబ్బంది ఏం పడలేదండి. నాకు ఇంకా ఎక్కువ హై వచ్చిందనమాట. ఎందుకంటే ఈ సినిమా నా కెరీర్ని కూడా చాలా వేరే రకంగా మార్చిపోతుంది. కథను నమ్మారు బలంగా. సో ఈ సినిమా నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తుందని నాకు తెలుసు. సో దానికి నేను ఇచ్చే గిఫ్ట్ అదే. సో న్యాచురల్గా ఉండాలని చెప్పి ఆ డెసిషన్ తీసుకున్నారు మీరు కూడా కథతో నమ్మి. ఓకే అన్న, అయితే మేమైతే ట్రైలర్ చూసి మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా కొంచెం హైప్ అయితే వచ్చింది. ఇది ట్రైలర్ డిసప్పాయింట్ అవ్వరు బ్రో. ట్రైలర్ మాత్రమే అని చెప్పారు. నిజంగా మేమైతే నమ్ముతున్నాము. ఎందుకంటే నిన్న నుంచి ట్రైలర్ చూసిన తర్వాత బయట టాక్ కూడా అలాగే ఉంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సౌండ్ అయితే రీసౌండింగ్ అయితే గట్టిగానే వస్తుంది. మా ఐడ్రీమ్ తరపు నుంచి మీకైతే స్పెషల్గా కంగ్రాచులేషన్ చెబుతున్నాము. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా మీ కెరియర్లో ఇది నిజంగానే ఒక బిగ్గెస్ట్ హిట్ కావాలి. మీరు పెట్టుకున్న నమ్మకం అయితే పోదని మేము అనుకుంటున్నాము. మీకు కూడా టాలీవుడ్లో మీకు ఒక మంచి హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. మీరు కూడా డెబ్యూ హీరోయిన్ కాబట్టి మీరు అలాగే క్యూట్గా నవ్వుతూ ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి టాలీవుడ్లో, ఒక మంచి హీరోయిన్గా రావాలని మేమైతే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.